అయితే వినీల గారు మనం కొన్ని కేస్ స్టడీస్ కూడా చూస్తే మనం రీసెంట్గా కూడా చాలా న్యూస్లో వింటూ ఉన్నాం. అంటే ఒక టీన్స్ అమ్మాయి ఓన్లీ లిక్విడ్ డైట్ పైనే ఉండి తను అంటే ప్రాణం కోల్పోయినటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా టీన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఈ డైట్స్ అనేవి అవసరం అంటారా? ఎందుకంటే ఇప్పుడు అంతా చాలా కాన్షియస్ అయిపోతున్నారు. అది ఏంటంటే టీన్స్ వరకు వెళ్ళిపోయినాయి. మీరు ఏం సజెస్ట్ చేస్తారండి? అదే అండి, మా టీన్స్కి ఇప్పుడు సన్నగా ఉండాలి, ఏం తినకూడదు అంటే తింటే ఎక్స్ట్రీమ్ తింటున్నారు, లేకపోతే అసలు కంప్లీట్గా ఏమీ తినకుండా ఉంటున్నారు. జీరో సైజ్ బాడీస్ అని వాటికి ఉండి ఇప్పుడు బ్యూటీ మీద ఎక్కువ ఇంజెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఐవీ ఇంజెక్షన్స్, ప్రాపర్గా ఫుడ్ తీసుకోకుండా ట్యాబ్లెట్స్ కన్జ్యూమ్ చేయటం వల్ల లో బీపీ లో షుగర్స్ ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో మీరు ఎంత తినాలో అంత తినండి. ఉపవాసం చేయాలంటే ఎప్పుడో ఒకసారి చేయండి. అవును, రీసెంట్గా మనం షఫాలి ఇన్సిడెంట్ కూడా చూసాం. అంటే చాలా బాధ కలిగించేటువంటి విషయం అది. అంటే ఆవిడ ఒక ఇంజెక్షన్స్ వాడుతూ ఫాస్టింగ్లో ఉండి సడన్ డెత్. అదంతా తన ఒక్కదాన్ని తప్పు కాదురా, అందరి తప్పు కూడా. ఇప్పుడు నేనే ఉన్నాను, నీకు రోజు కాంప్లిమెంట్ ఇస్తున్నా, చాలా బాగున్నావు, యూ లుక్ ఫ్యాబులస్, యూ లుక్ గుడ్, యూ లుక్ లైక్ దిస్, యూ లుక్ స్లిమ్, యూ లుక్ ఎలిగెంట్, యూ ఆర్ గార్జియస్. అలా మనకి రోజు ఒక 10 మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఆ ఫోబియాలోకి వెళ్ళిపోతుంది. ఓకే, నేను సన్నగా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి, నేను అందంగా ఉండాలి, ఇన్ని థింగ్స్ ఆ అమ్మాయి నిద్రలేచిన దగ్గర నుంచి ఆ అమ్మాయి మైండ్లో ఉంటానే ఉంటాయి. షీ ఈజ్ ఇన్ ద సోషల్ మీడియా, తన మీడియాలో ఉంది, సో తను గుడ్ లుక్స్లోనే ఉండాలి. అందరూ పొగట్టం ఆపేశారనుకోండి, అదొక స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఓకే వీళ్ళు అంటే అది అంటే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్న ఒక మనిషి సడన్గా ఫస్ట్ ర్యాంక్స్ ఆపేసి 10th ర్యాంకో 20 ర్యాంకో వచ్చినప్పుడు వాడిని ఎలా పట్టించుకోరో, ఆ అమ్మాయి బాగోకపోతే ఆ అమ్మాయిని కూడా పట్టించుకోరు పొగిడేవాళ్ళు. అందుకని కాంప్లిమెంట్ ఇవ్వటం కూడా డేంజరస్సే రెగ్యులర్గా. సో వీ నీడ్ టు బి సెటిల్. అంటే వీళ్ళ ఏజ్ మెయింటైన్ ఎంతవరకు చేయగలమో అంతవరకే మెయింటైన్ చేయగలగాలి. విత్ బాడీ సైన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు ఏమైనా మెడికేషన్లో ఉన్నారా, స్టిరాయిడ్ మెడికేషన్స్లో ఉన్నారా, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటున్నారా, మీ బీపీ చెక్ చేసుకోవాలి, మీరంతా మీ హార్ట్ రేట్ చెక్ చేసుకోవాలి, పల్స్ చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి ఐవీ ఇంజెక్షన్స్ ఉండాలి. ఏమీ తినకుండా అవన్నీ డాక్టర్స్ కూడా చాలామంది చెప్పారు, డెర్మటాలజిస్టులు. అంటే దట్ ఈస్ ద సో అండ్ సో రీజన్, తను ఏం తినకుండా తీసుకోవటం వల్ల. తింటూనే మీరేమైనా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కంపల్సరిగా మీ బీపీ లో అవ్వకుండా చూసుకోవాలి. అయితే వినీల గారు, ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటండి? ఓకే, ఇంజెక్షన్స్ అంటే ఓజంపిక్. ఓజంపిక్ మీకు ఇంట్లోనే ఉంది. బాడీ ఇప్పుడు ఓజంపిక్ ఏం చేస్తుంది, బాడీ గ్లూకోజ్ లెవెల్స్ని మానిటర్ చేస్తుంది, బాడీలో ఇన్సులిన్ని తగ్గిస్తుంది. సో అదే నేను చెప్పే డైట్. సో వినీలా న్యాచురల్ ఓజంపిక్ ఇస్తుంది అంతే. అది తింటూ ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకున్నా, టాబ్లెట్స్ తీసుకున్నా హంగర్ అనేది సప్రెస్ చేస్తుంది. అది ఇక మనం ఏమీ తినకుండా ఉండే కన్నా ఎంతో కొంత తిని తగ్గటమే నా డైట్ ప్రాధాన్యత. సో ఓజంపిక్, మోన్జోరో ఈజ్ ఈక్వల్ టు నా డైట్ కూడా, బికాజ్ ఐ వర్క్ ఆన్ గ్లూకోజ్ స్పైక్స్ విత్ హెల్దీ ఫుడ్. నా రిస్ట్రిక్షన్స్తో వచ్చి నిద్రపోయే వాళ్ళకి దే కెన్ ఆల్వేస్ వెల్కమ్. అవి తీసుకోవచ్చా, బేరియాట్రిక్ చేయించుకోవచ్చా, లైపోస్ చేయించుకోవచ్చా అంటే డైట్ చేయలేని వాళ్ళు, నేను నోరు కట్టేసుకొని ఉండలేను అనేవాళ్ళు లావుగా ఉండే కన్నా ఇఫ్ దే కెన్ సస్టైన్ ఆఫ్టర్ యువర్ వెయిట్ లాస్ దెన్ ఓకే. అలా మీ దగ్గరికి వస్తారా అండి క్లయింట్స్, నాకు ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్ పెట్టద్దు, ప్లీజ్ నా వెయిట్ మాత్రం కంట్రోల్ చేయండి అనేటువంటి వాళ్ళు? అది నా దగ్గర అసలు సాధ్యం కాదు సంధ్య గారు. ఓకే, డెఫినెట్గా హెల్దీ డైట్ అనేది వెళ్ళాల్సింది. లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాను నేను. ఆ లైఫ్ స్టైల్ని బాగు చేసుకోకుండా వేస్ట్ అంట.